అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. దయచేసి మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? డాక్టర్ బెన్ జాన్సన్, వైద్యుడు, రచయిత, ఎనర్జీ హీలింగ్ అధినేత. రోగ నిర్ధారణలు చేయటం మొదలు పెడితే కొన్ని వేల రకాలుగా అది మా ముందుకొస్తుంది. అది కేవలం ఒక బలహీనమైన కారణం. అవన్నీ ఒకే ఒక విషయాన్ని సూచిస్తాయి: ఒత్తిడి. గొలుసు మీద తగినంత ఒత్తిడి కలిగించి శరీర వ్యవస్థ మీద కూడా తగినంత ఒత్తిడి వేస్తే గొలుసు కట్టులోని ఒక లింకు తెగిపోతుంది. మొత్తం ఒత్తిడి మొదలయ్యేది ఒక వ్యతిరేకమైన ఆలోచనతోనే. ఒకే ఒక ఆలోచన మనం గమనించకుండా ఉండేసరికి తప్పించుకుంది. ఇక ఆ తరువాత అలాంటి ఆలోచనలే మరిన్ని రావటం మొదలవుతాయి. చివరికి వాటి సంఖ్య పెరిగి ఒత్తిడి కలిగింది. మనకి కలిగించేది ఒత్తిడే, కానీ అసలు కారణం వ్యతిరేకమైన ఆలోచనలు. అవన్నీ ఒక చిన్న వ్యతిరేకమైన ఆలోచనతోనే మొదలయ్యాయి. మీరు ఎటువంటి ప్రభావాన్ని బయటికి చూపించినప్పటికీ దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఒక చిన్న సానుకూలమైన ఆలోచనతో ప్రారంభిస్తే అలాంటివే మరిన్ని వస్తాయి. డాక్టర్ జాన్ డెమార్టిని. మన శరీర ధర్మశాస్త్రం మనకి ఫలితాలను తెలియచేసేందుకు వ్యాధిని సృష్టిస్తుంది. మనకి సరైన దృష్టికోణం లేదని, మనం ప్రేమను, కృతజ్ఞతను తెలియజేయటం లేదని మనని హెచ్చరిస్తుంది. అందుచేత శరీరం ఇచ్చే సంకేతాలు, దానిలో కనబడే లక్షణాలు అంత భయంకరమైనవేమీ కాదు. డాక్టర్ డెమార్టిని, ప్రేమ, కృతజ్ఞత మన జీవితాల్లోని వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా దాన్ని మొత్తంగా కరిగించి వేస్తుందని చెబుతున్నాడు. ప్రేమ, కృతజ్ఞత సముద్రాలను చీల్చి దారిస్తాయి, కొండలను కదిలిస్తాయి, అద్భుతాలను సృష్టిస్తాయి. ప్రేమ, కృతజ్ఞత ఎటువంటి వ్యాధినైనా పోగొడతాయి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. ఒక వ్యక్తి శరీరంలో ఏదైనా వ్యాధి బయటపడినప్పుడు, లేదా అతని జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సరైన ఆలోచనలతో దాన్ని పూర్తిగా మార్చివేయటం సాధ్యమేనా అని తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం స్పష్టంగా ఉంది: అవును, తప్పకుండా సాధ్యమే. నవ్వు అన్నింటికన్నా ఉత్తమమైన మందు. కేతి గుడ్మాన్. ఒక వ్యక్తిగత గాథ. నాకు స్తనంలో క్యాన్సర్ ఉందని రోగ నిర్ధారణ చేశారు. నాకున్న బలమైన విశ్వాసంతో నేను బాగైపోతానని మనసారా నమ్మాను. ప్రతిరోజు ఇలా అనుకునేదాన్ని: నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు. అలా నిరంతరం అనుకుంటూనే ఉన్నాను. నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు. నేను బాగైపోయానని మనసులో అనుకున్నాను. నా శరీరంలో అసలు ఎప్పుడూ క్యాన్సర్ ప్రవేశించలేదన్న దృష్టితో ఉండిపోయాను. నన్ను నేను బాగు చేసుకోవటానికి చేసిన పనుల్లో ఒకటి హాస్యప్రధానమైన సినిమాలు చూడటం. రోజంతా ఒక్కటే నవ్వులు. నేను, నా కుటుంబ సభ్యులు అలా నవ్వుతూనే గడిపేవాళ్ళము. నా జీవితంలో ఒత్తిడి రాకుండా చూసుకోవటమే మా పని. ఎందుకంటే వ్యాధిని నయం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒత్తిడి అనేది అన్నింటికన్నా ప్రమాదకరమైనదని మాకు తెలుసు. నాకు రోగ నిర్ధారణ జరిగినప్పటి నుంచి నాకు నయమయ్యేదాకా పట్టిన కాలం దాదాపు 3 నెలలు. అది కూడా రేడియేషను, కీమోథెరపీ లేకుండానే. కేతి గుడ్మాన్ చెప్పిన ఈ అందమైన, స్ఫూర్తిదాయకమైన కథ 3 రకాల అద్భుత శక్తులు పనిచేసే విధానాన్ని తెలియచేస్తాయి. వ్యాధిని నయం చేయటంలో కృతజ్ఞతకు ఉండే శక్తి, స్వస్థతను పొందేందుకు విశ్వాసానికి ఉండే శక్తి,
శరీరంలోని వ్యాధిని పోగొట్టేందుకు హాస్యానికి సంతోషానికి ఉండే శక్తి. కేతీకి నవ్వును చికిత్సలో భాగంగా చేసుకోవాలన్న ప్రేరణ కలిగింది. అది కూడా నార్మన్ కజిన్స్ కథ విన్న తరువాత. నార్మన్కి వచ్చిన వ్యాధికి నివారణ లేదు అని నిర్ధారణ చేశారు డాక్టర్లు. అతను ఇంకా కొద్ది నెలలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పేశారు. అప్పుడు నార్మన్ తన వ్యాధిని తనే నయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 3 నెలల పాటు అతను హాస్యప్రధానమైన సినిమాలు చూడటం, నవ్వటం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. అతని వ్యాధి ఆ 3 నెలల్లో అతని శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. డాక్టర్లు అతను మళ్ళీ మామూలు మనిషి అవ్వటం ఒక అద్భుతమని ప్రకటించారు. నార్మన్ నవ్వినప్పుడు అతనిలోని వ్యతిరేకతంతా విడుదలయ్యింది. దానితో పాటు అతని వ్యాధి కూడా బయటికి పోయింది. నవ్వు నిజంగానే అత్యుత్తమమైన మందు. డాక్టర్ బెన్ జాన్సన్. మనందరిలో పుట్టుకతోనే ఒక ప్రాథమిక ప్రోగ్రాం నిక్షిప్తమై ఉంటుంది. దాని పేరు స్వయం చికిత్స. మీకు దెబ్బ తగులుతుంది, అది పూడుకుంటుంది. మీకు బాక్టీరియా వల్ల అంటురోగం వస్తుంది. రోగ నిరోధక శక్తి వచ్చి ఆ బ్యాక్టీరియా విషయం చూసుకొని రోగాన్ని మాన్పుతుంది. రోగ నిరోధక శక్తికి తనని తను మాన్పుకోగల శక్తి ఉంది. బాబ్ ఫ్రాక్టర్. ఆరోగ్యకరమైన భావస్థితి ఉన్న శరీరంలో వ్యాధి బతకలేదు. ప్రతిక్షణం మీ శరీరం కొన్ని లక్షల కణాలను విసర్జిస్తూ ఉంటుంది. అదే సమయంలో మరిన్ని లక్షల కణాలను సృష్టిస్తూ కూడా ఉంటుంది. డాక్టర్ జాన్ హాజెలిన్. నిజానికి ప్రతిరోజు మన శరీరంలోని కొన్ని భాగాలు భర్తీ చేయబడుతూ ఉంటాయి. మిగతా భాగాలు కొన్ని నెలలకు ఒకసారి, ఇంకా కొన్ని 2 ఏళ్లకొకసారి భర్తీ చేయబడతాయి. కానీ కొన్ని ఏళ్లలో మనందరికీ పూర్తిగా కొత్తదైన శరీరం లభిస్తుంది. సైన్సు నిరూపించినట్లు మన శరీరాలు పూర్తిగా కొన్నేళ్లలో భర్తీ చేయబడితే మరి క్షీణించటం ఎలా జరుగుతోంది? ఏళ్ల తరబడి మన శరీరాలను అంటిపెట్టుకొని వ్యాధులు ఎలా ఉంటాయి? వాటిని అక్కడ పట్టి ఉంచేది ఆలోచనలే. ఎప్పుడూ వ్యాధిని గమనిస్తూ ఉండటము, దాని మీదే ధ్యాస పెట్టడం వల్లే అలా జరుగుతుంది. పరిపూర్ణతకు సంబంధించిన ఆలోచనలనే ఆలోచించండి. పరిపూర్ణత గురించే ఆలోచించండి. సామరస్యం గల ఆలోచనలున్న శరీరంలో వ్యాధి ఉండలేదు. పరిపూర్ణత మాత్రమే ఉంటుందని తెలుసుకోండి. మీరు దాన్ని గమనిస్తూ మీ దగ్గరకు ఆహ్వానించాలి. అసంపూర్ణమైన ఆలోచనలే మనిషికి కలిగే బాధలన్నింటికీ కారణం. వాటిలో వ్యాధులు, పేదరికం, దుఃఖం అన్నీ ఉంటాయి. మనం వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించినప్పుడు మన వారసత్వపు హక్కు నుంచి మనని మనం దూరం చేసుకుంటున్నాము. నేను పరిపూర్ణమైన ఆలోచనలనే చేస్తాను. నాకు పరిపూర్ణతే కనిపిస్తుంది. నేనే పరిపూర్ణతను అని అనుకోండి, ప్రకటించండి. నా శరీరంలోని లొంగనివన్నింటినీ, నిష్క్రయత్వాన్ని బహిష్కరిస్తాను. నా శరీరం ఒక చిన్న పిల్లవాడి శరీరమంత మెత్తగాను పరిపూర్ణంగాను ఉందనే విషయం మీద దృష్టి కేంద్రీకరించాను. అంతే, బిగుసుకుపోయి నొప్పి కలిగిస్తున్న కీళ్లన్నీ సర్దుకున్నాయి. నేనిది నిజంగా ఒక్క రాత్రి లోపల చెయ్యగలిగాను. విన్నారు కదా? మనం కూడా ప్రయత్నించవచ్చు కదా. ఎన్ని మందులు వాడుతున్నాం, ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నాము. దీనికేమీ ఖర్చు లేదు. మన మనసును మళ్లించటం, అర్థం చేసుకోవటం, విషయం మీద ప్రయత్నించటం తప్పకుండా జరిగి తీరుతుంది. మన వంటికి అంటిన జబ్బులన్నీ మాయమైపోతాయి. చేత్తో తీసేసినట్టుగానే పోతాయి. ప్రయత్నించండి, తప్పకుండా జరుగుతుంది. చివరి వరకు వినండి, స్కిప్ చేయొద్దు. రేపు మళ్ళీ తరువాయి భాగంతో వస్తాను, మంచి విషయంతో వస్తాను. థ్యాంక్ యూ.